గుజ్జన గూళ్ళు బొమ్మల పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తణుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తణుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో హలురాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటనా అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు ఈరోజు కావ్య ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం తీసుకుందంటే ఎవరో తన మనసుని గాయపడేలా నానా మాటలు అన్నారన్నయ్య. నీకెలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది. వాళ్ళని పోలీసులు ఏదైనా చేస్తే వాళ్ళు నన్ను బతకనివ్వరు. తన వల్ల మీరు మీ సుఖాలన్నింటికీ దూరం అవుతున్నారన్న బాధతో తను దూరమైతే మీరు సుఖంగా ఉంటారని ఈ ప్రయత్నం చేసింది. ఎంప్లాయ్ అయితే పార్క్లో పనేంటో. అసలు భార్గవిని ఫస్ట్ టైం గుళ్ళో చూసినప్పుడే ఆ అమ్మాయి నాకు వదినగా వస్తే బాగుంటుందని అనిపించింది. ప్రతి ఇష్టం ప్రేమ కాదురా. మార్నింగ్ వీలు చూసుకుని ఇంటికి రా. ఓకే సార్. కుదరదు, రావాల్సిందే. అన్నయ్య చూడు రానంటుంది, నువ్వేనా రమ్మని చెప్పు. భార్గవి, రేపు మార్నింగ్ వీలు చూసుకుని ఇంటికి రా. కావ్య నిన్నే కలవరిస్తోంది. ఒకసారి వచ్చి కలవచ్చుగా. ఇట్నుంచి ఆఫీస్కి వెళ్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ వస్తుంది. ఓకే. నేను బాస్ని ఎలా పడేయాలని ఆలోచిస్తుంటే ఇది ఆయన చెల్లెల్ని పడేసి అట్నుంచి నరుకొస్తుందన్నమాట. ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. ఏదో ఒకటి చేయాలి. సూర్య నాకే దక్కాలి.
భార్గవి, అక్క, ఆఫీస్ 10 గంటలకు కదా, ఇప్పుడే బయలుదేరావేంటి? మన బాస్తో ఏదైనా ప్రోగ్రాం పెట్టుకున్నావా ఏంటి? మా ఫ్రెండ్తో కొంచెం పనుంది, కలిసి అట్నుంచి అంటే ఆఫీస్కి వస్తాను. ఎవరో ఆ ఫ్రెండ్? నీకు తెలీదులే. నాకు తెలీదా? లేకపోతే తెలియకూడదని చెప్పడం లేదా? చెప్తానుండు నీ పని. హాయ్ కావ్య. హాయ్. ఏంటి నన్ను రమ్మని చెప్పి నువ్వు రిలాక్స్గా బుక్స్ చదువుతున్నావు? నువ్వే నేను రమ్మంటే రాలేదు కదా, మీ బాస్ రమ్మంటే వచ్చావు. కూర్చో కూర్చో కూర్చో, నో ఫార్మాలిటీస్. అమ్మయ్యా వచ్చేసావా? ఇంకో 5 మినిట్స్ లేట్ అయి ఉన్నా నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికే వచ్చేసుండేది. కావ్య పిలవగానే వచ్చింది కదా అని బ్రెయిన్ మొత్తం తినేకు. ఆఫీసులో ఆవిడ చేయాల్సిన పని చాలా ఉంది. అన్నయ్య, నువ్వే నాకు చెప్పక్కర్లేదు గాని నీ పని నువ్వు చూసుకో. ఓకే ఓకే ఓకే, మీరిద్దరు మాట్లాడుతుండండి, నేను రెడీ చేస్తాను. ఇప్పుడు చెప్పు, నువ్వింత సడన్గా రమ్మన్నావంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఏంటో చెప్పు. ఏమీ లేదు, మా అన్నయ్య పెళ్లి గురించి మాట్లాడదామని. నాతోనా? నాకు బాగా తెలిసి మా అన్నయ్యతో పరిచయం ఉన్న వాళ్ళలో నువ్వు కాక ఇంకెవరున్నారో చెప్పు. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నాకు అమ్మాయి బాగా నచ్చింది. ఆ అమ్మాయి నాకు వదినగా వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఈ విషయం మీ అన్నయ్యతో చెప్పావా? చెప్పాను, కానీ అన్నయ్య సంగతి నీకు తెలిసిందే కదా. ఆ అమ్మాయి నచ్చే ఉంటుంది, కానీ నచ్చనట్టు నాటకం ఆడుతున్నాడేమోనని అనుమానంగా ఉంది. అయినా ఈ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా. అవును కదా, అయితే నువ్వే అడుగు. మరీ డైరెక్ట్గా అడిగితే బాగోదేమో. మా అన్నయ్య చాలా మంచివాడు కదా. ఆ అమ్మాయి కాదని అందనుకో, నువ్వేమంటావు? మీ అన్నయ్యకేం కావ్య, మనిషి బంగారం, మనసు బంగారం. అలాంటి భర్త దొరకాలంటే అదృష్టం చేసుకొని ఉండాలి. ఇంత మంచి అభిప్రాయం ఉందా? ఈ మాత్రం చాలు. కావ్య, ఇంటికి ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి చెప్పు. ఆ అమ్మాయి పేరు కావ్య, కబుర్లు అయిపోయాయా? నువ్వు పర్మిషన్ ఇస్తే మేము ఆఫీస్కి వెళ్తాం. పానకంలో పుడకలా ఎప్పుడు మధ్యలో రావడం నీకు అలవాటేగా. నేను మళ్ళీ వస్తానులే కావ్య, ఆఫీస్కి టైం అవుతుంది. బాయ్ కావ్య. బాయ్. పదండి సార్. లెట్స్ గో.
ఇప్పుడు మీ కళ్ళతోనే చూశారుగా. పార్క్లో ఎందుకు కలిశావని అడిగితే ఏమీ లేదు అన్నాడు. ఇప్పుడు వ్యవహారం కాస్త ఇంటి వరకు వచ్చింది. మీరిలాగే చూస్తూ కూర్చుంటే వ్యవహారం బెడ్రూమ్ వరకు వెళ్తుంది. నన్నేం చేయమంటావు? ఏదైనా ఉందని చెప్తేనే కదా ఏదో ఒకటి మాట్లాడొచ్చు. ఎంతసేపు నా ఎంప్లాయీసు నా ఆఫీసు అంటున్నాడు. ఇంకేం మాట్లాడను? ముందు ఆఫీస్ వర్క్ ఫ్రెండ్షిప్ అనే అంటారు, ఆ తర్వాతే మొదలవుతుంది అసలు కథ. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు? చూడండి, నా చెల్లెలు ఈ ఇంటి కోడలుగా రాకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి కులం గోత్రం లేని వాళ్ళు నాకు తోడి కోడలుగా వస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. ఆ తర్వాత మీ ఇష్టం. మీరేమీ అనుకోకపోతే మీకో విషయం చెప్తానన్నయ్యా. ఏంటమ్మా? భార్గవి మీరు అనుకున్నట్టు చెడ్డది కాదు, చాలా మంచిది. చిన్నపిల్లవి, మంచి చెడ్డల గురించి నీకేం తెలుసమ్మా? ఇంత వయసు వచ్చినా మంచి చెడ్డల గురించి మీ తమ్ముడికే తెలీదు, ఇంక దీనికేం తెలుస్తుంది? ఇలాంటి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళని చూసి వల్ల వేసుకుని ఇంట్లో పాగా వేయాలని చూస్తారు. పాపం వదినా, భార్గవి గురించి అలా మాట్లాడొద్దు. భార్గవి చాలా మంచిది. అన్నయ్యకి అంతకంటే మంచి అమ్మాయి దొరకదు. మీకు నిజంగా అన్నయ్య పెళ్లి జరిపించాలనుంటే భార్గవి పెద్దవాళ్లతో మాట్లాడండి. అన్నయ్య తప్పకుండా ఒప్పుకుంటాడు. నార్మోయ్ నార్మోయ్, నీ వయసుకి తగ్గ మాటలు మాట్లాడడం నేర్చుకో. ఎవరైనా తీయగా 10 నిమిషాలు మాట్లాడితే అంతకంటే మంచివాళ్ళు లేరని ఆకాశానికి ఎత్తేస్తావు. ఏయ్, ఇంకోసారి దాని ప్రస్తావన ఇంట్లో వచ్చిందంటే నేను ఊరుకోను. వెళ్ళిక్కడి నుంచి. వెళ్ళా వెళ్ళా. ఏంటి ఆలోచిస్తున్నారు? మీ చెల్లెలు చెప్పింది కదా అని దానికి మీ తమ్ముడికి ఎలా కట్టబెట్టాలా అని ప్లాన్ చేస్తున్నారా? ఎందుకు అంత ఆవేశపడతావు? నువ్వు వద్దన్న పని నేను ఎప్పుడేం చేశానా? ఆ అమ్మాయిని సూర్య పెళ్లి చేసుకోకుండా ఉండాలి, అంతే కదా? అలాగే చేద్దాం. కావ్య చెప్పింది అంటే నిజంగానే భార్గవి అంటే సూర్యకి ఇష్టం ఉండుంటుంది. ఇట్నుంచి ఎలాగూ ఏమీ చేయలేం, అట్నుంచి నరుక్కు రావాలి. నా చెల్లెలు తప్పించి వేరెవరూ ఈ ఇంటికి కోడలుగా రావటానికి వీల్లేదు. ఇంకా ఎంతకాలం ఆ జీవన్ గారి చుట్టూ డబ్బుల కోసం తిరగాలన్నా? కథ క్లైమాక్స్కి వచ్చేసిందిరా, తొందరలోనే వర్కౌట్ అవుతుందిలే. అన్నా, ఆ జీవన్ గారు వస్తున్నాడు. సారీ అన్న, బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. 5 లక్షలు రావాలంటే ఈ మాత్రం రిస్క్ తీసుకోవాలి తప్పదు. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఏంటన్నా? మా చిన్నమామ 5 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మన డీల్ గుర్తుందిగా? నీకు 2 లక్షలు, నాకు 3 లక్షలు. మళ్ళీ మళ్ళీ చెప్పాలా? గుర్తుందిలే అన్న. ముందు మనీ వచ్చే ఏర్పాటు చూడన్నా. అలాగే వచ్చేటప్పుడు మీ మామయ్య పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాడేమో, దొరికితే అందరినీ చితగొట్టేస్తారన్నా. మీ ప్లాన్ ప్రకారం మీరు చేయండి, ప్రాబ్లమ్స్ రాకుండా నేను చూసుకుంటాను. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. రేపు క్యాష్తో కలుస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. భార్గవి రూమ్ ఎక్కడా? రైట్ సైడ్ క్యాబిన్లో ఉంటారు. పిలిపించమంటారా మేడం? అక్కర్లేదు, నేనే వెళ్తాను. బికాస్ ఐ లవ్ సూర్య.
సూర్య నాకే సొంతం కావాలి. అతని మీద ఎవరి నీడపడినా నేను సహించను. అతని మీద ఎవరి నీడపడినా నేను సహించను. అయినా నీకెన్నిసార్లు చెప్పాలి? కార్లు తిరగొద్దని వార్నింగ్ ఇస్తే ఏకంగా ఇంటికి వెళ్ళిపోతావా? ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొక్కసారి ఇదే రిపీట్ అయితే నేనేం చేస్తానో నాకే తెలీదు. మేనేజర్, గుడ్ మార్నింగ్ మేడం. ఒకసారి ఇలా రండి. చెప్పండి మేడం. నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. మీరు ఇంటికి వచ్చి కలవండి. ఓకే మేడం. తప్పకుండా రండి. అలాగే మేడం. ఎవరూ లేరేంటి? వాళ్ళు చెప్పిన ప్లేస్ ఇదేనా? ఇదే మావయ్య. ఉండండి, ఒకసారి ఫోన్ చేస్తాను. డబ్బు తెచ్చారా? తొందరగా ఇవ్వండి, టైం అయిపోతుంది. ఇదిగో 2 లక్షలు. ఏంటి 2 లక్షలు ఇస్తున్నావు? ఏరా, నువ్వు మాకెంత ఇవ్వాలి? 5 లక్షలు అన్నా. మరి ఈ 2 లక్షలు ఏంటి? మిగతా 3 లక్షలకు మీ ఇంటి చుట్టూ తిరగాలనా? అవసరం లేదు. అసలు నువ్వు ఈయనకి ఎంత ఇచ్చావు? 1,50,000. ఇచ్చినట్లు ప్రూఫ్ ఏమైనా ఉందా? లేదు. నువ్వు ఇచ్చిన దానికి ఇంకా 50,000 కలిపే ఇస్తున్నాను. కావాలంటే తీసుకువెళ్ళు. మరి మిగిలిన వడ్డీ ఎవడిస్తాడు? నువ్వెంత వడ్డీ వేచావో నాకు బాగా తెలుసు. మర్యాదగా నేను ఇచ్చే డబ్బు తీసుకువెళ్ళు. కాదంటే ఇది కూడా దక్కదు. ఏ పెద్దాయనా, నా సంగతి నీకు తెలియదు. 5 లక్షలు ఇవ్వకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? నాకు మీ అందరి సంగతి బాగా తెలుసు, కానీ మీకే నా సంగతి తెలియదు. అసలు మీరు మా వాడి మీద చెయ్యేసినందుకు మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేసేవాడిని. కానీ మావాడిది కూడా తప్పుంది. మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవటమే మా వాడు చేసిన తప్పు. మీ అందరి మేలు కోరే చెబుతున్నాను, మర్యాదగా ఈ డబ్బు తీసుకొని వెళ్ళిపోండి. కాదు కూడదని తిక్క తిక్క వేషాలేస్తే మీలో ఏ ఒక్కడూ ఇక్కడి నుంచి కదళ్ళు. నా ఏర్పాట్లు నేను చేసుకునే వచ్చాను. ఇవ్వు. రండ్రా. ఏంటి మావయ్య, వాడిని అంతలా భయపెట్టారు?
నిజంగా ఏమైనా ఏర్పాట్లు చేశారా? అదే పోలీసులకి చెప్పడం, చుట్టూ మనుషుల్ని కాపలా పెట్టడం లాంటివి ఏమైనా? కొందరిని చేతలతో భయపెట్టాలి, ఇలాంటి వారికి మాటలతో చాలు. నిజానికి నేను ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయలేదు. అమ్మ చిన్నమావ, నీ దగ్గర చాలా విద్యలున్నాయి, నీతో జాగ్రత్తగా ఉండాలి. గుడ్ ఈవినింగ్ మేడం. ఏంటి మేడం రమ్మన్నారు? ఏం లేదండి, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, అందుకే పిలిచాను. ఇన్ఫర్మేషనా? ఏ విషయం గురించి మేడం? వేరే విషయాలైతే మిమ్మల్ని ఎందుకు పిలుస్తాను? మీ ఆఫీస్ విషయాల గురించే. ఆఫీస్ విషయాల గురించా? ఏం కావాలి మేడం? ఏం లేదు, మన ఆఫీస్లో భార్గవి ప్రియలు జాబ్ చేస్తున్నారు కదా? అవును మేడం. వాళ్ళ గురించి. వాళ్ళ గురించా? అదే, వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి వివరాలు తెలుసుకుందామని. దేనికోసం మేడం? చెప్తాను, కానీ ముందు వాళ్ళ వివరాలు నాకు చెప్పు. భార్గవి ప్రియలు అక్కా చెల్లెళ్ళు. ఏంటి, అక్క చెల్లెళ్ళా? సొంత అక్క చెల్లెళ్ళా? కాదు మేడం, అన్నదమ్ముల పిల్లలు. భార్గవి వాళ్ళ అమ్మా నాన్న ఆత్మహత్య చేసుకుంటే ప్రియా వాళ్ళ నాన్నగారే ఆమెను తన ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు. ఏంటి, భార్గవి వాళ్ళ అమ్మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారా? అవును మేడం. భార్గవి వాళ్ళ అక్క ఎవరినో ప్రేమించి మోసపోయి పెళ్లి రోజే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఉత్తరం రాసిపెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయిందట. ఆ అవమానం భరించలేక వాళ్ళ తల్లిదండ్రులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారట. ఓహో, భార్గవికి ఇంత చరిత్ర ఉందన్నమాట. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు, అందాల హరివిల్లు, మా ఇల్లు బొమ్మరిల్లు. మా ఇల్లు బొమ్మరిల్లు.